అందరికీ నమస్కారము. ఆధ్యాత్మిక భావనలో భాగంగా కోనసీమ తిరుపతిగా పేరొందినటువంటి మన శ్రీ బాలబాలాజీ దేవస్థానం అప్పనపల్లి. మనం ఇక్కడ దేవస్థానంలో అర్చకులని ఈ ఆలయ విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాము. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మన ఈ శ్రీ బాలబాలాజీ పెద్ద తిరుపతికి వెళ్ళని వాళ్ళు కూడా ఈ చిన్న తిరుపతి లాగా భావించి కోనసీమ తిరుపతిగా పేరొందింది. సో దీని యొక్క ఆలయ విశిష్టత గురించి వివరించగలరా? ఈ యొక్క బాల తిరుపతి అని పిలువబడేటటువంటి శ్రీ బాలబాలాజీ స్వామి వారి దేవస్థానము నిర్మాణ స్థాపకులు స్వర్గీయ ముల్లేటి రామస్వామి ఆదిలక్ష్మి దంపతులు. శ్రీ ముల్లేటి రామస్వామి గారు 1964-66 ప్రాంతంలో కొబ్బరి వ్యాపారం చేస్తూ ఉండేవారు. వారు చేసేటటువంటి ఆ కొబ్బరి వ్యాపారంలో తాను సంపాదించే సంపాదనలో ఒక 2% వాటాను ప్రక్కకు పెట్టి ప్రతి సంవత్సరం తిరుపతి తీసుకెళ్లి హుండీలో వేస్తూ ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకానొక సంవత్సరం తిరుపతి తీసుకుని వెళ్ళి స్వామివారి పాదాల వద్దన పెట్టడానికి హుండీలో వేయడానికి బదులుగా ఆ స్వామివారి పాదాల వద్దన ఆ యొక్క సొమ్మును ముడుపుని పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడి పూజారులు వ్యతిరేకించారు. అర్చకులు హుండీలో వేసుకోమని రామస్వామి గారు స్వామివారి శ్రీవారి పాదాల వద్దన పెడతానని, ఇలా వారిద్దరి మధ్య జరిగినటువంటి వాదోపవాదనలో రామస్వామి గారు సొమ్మసిల్లి పడిపోయారు. అలా సొమ్మసిల్లి పడిపోయినటువంటి ఈ రామస్వామి గారిని తీసుకువెళ్ళి ఆ కొండల మధ్య పడుకోబెట్టినప్పుడు అకస్మాత్తుగా ఆయనకు స్పృహ వచ్చి ఆ స్పృహలో అజ్ఞాతంగా వినిపించినటువంటి మాటలు ఏమిటి అంటే, బాలుడుగా శ్రీ బాలబాలాజీ రూపంలో నేను నీ గ్రామానికే విచ్చేస్తున్నాను, మీరు ఈ విధంగా చేయండి అని చెప్పినప్పుడు రామస్వామి గారు ఆ యొక్క సొమ్మును హుండీలో వేయకుండా ఆ సొమ్మును వెనక్కి తీసుకుని వచ్చి ఇక్కడ వేలాదిగా ఉన్నటువంటి కొబ్బరి రాసులను తిరగతోలినప్పుడు ఆ రాసుల మధ్య శ్రీవారు శ్రీదేవి భూదేవిగా వెలుస్తారు. ఆ రోజు నుండి కొబ్బరి వ్యాపారం చేస్తున్నటువంటి ప్రదేశంలోని ఆ వెలసినటువంటి ఆ స్వామివారిని అక్కడ పెట్టి పూజాది కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండగా ఈ యొక్క వార్త అనేక మంది భక్తులకు తెలిసి ఆ నోట ప్రచారం జరిగి దర్శనార్థం వచ్చినప్పుడు అలా ఆ యొక్క ప్రచారం జరిగి ఆ యొక్క వచ్చినటువంటి ఆదాయంతో ఇక్కడ ఒక స్థలాన్ని కొనుగోలు చేసి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మాణం చేశారు. అదేవిధంగా 1974 సంవత్సరంలో ఆ యొక్క కొబ్బరి కొట్టు అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ కొబ్బరి కొట్టు మధ్యలో ఒక జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టు మధ్యలో ఒక పాము పుట్ట కూడా ఉండేది. ఆ పుట్ట నుండి ఒక 14 అడుగుల తాచుపాము కూడా బయటపడి అక్కడే తిరుగుతూ ఉండేది. ఈ యొక్క అగ్నికి ఆహుతి అయిపోయినప్పుడు ఆ యొక్క పాము ఈ యొక్క పరిసరాలకు వచ్చి ఈ పరిసరాలలో తిరగడం ప్రారంభించింది. అక్కడ వచ్చినటువంటి ఆదాయంతో ఇక్కడ ఈ నూతన ఆలయాన్ని నిర్మింపచేసి స్వామివారిని తిరుపతి నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అన్నదానమును ప్రారంభించిన ఘనత ముల్లేటి రామస్వామి గారిది. 1977 సంవత్సరంలో బూరే పులిహారతో అన్నదానం ప్రారంభించారు. అంతకంటే ముందు వేలాదిగా వస్తున్నటువంటి భక్తులకి పాత్రలు ఇచ్చి అపరాలు బియ్యము సరుకులు ఇచ్చి ఈ వంట తయారు చేసుకోమనే విధంగా చెప్పేవారు. కానీ వారు పడుతున్నటువంటి కష్టాలను చూసి రామస్వామి గారు స్వయంగా వారే ఈ యొక్క పదార్థాలను తయారు చేసి బూరే పులిహారతో అన్నదానం ప్రారంభించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదానాన్ని ఆదర్శంగా తీసుకుని 1983 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు అన్నదానాన్ని ప్రారంభించారు. అంటే అక్కడ మన పెద్ద తిరుపతిలో కంటే ముందే మనకి ఇక్కడ ప్రారంభించారు. అది కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అప్పన్నపల్లి అనేటటువంటి ఒక కుగ్రామంలో అన్నదానం జరుగుతోందని తెలుసుకుని ఎక్కడో ఒక కుగ్రామంలో అన్నదానం జరుగుతుంటే ప్రపంచ స్థాయి కాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం జరగకపోవడం ఏంటి అని చెప్పేసి 1983 సంవత్సరంలో తిరుపతిలో ప్రారంభించారు. అప్పన్నపల్లిలో 1977లో ప్రారంభిస్తే దీనిని చూసి తిరుపతిలో అన్నదానాన్ని ప్రారంభించారు. అదే విధంగా మరొక విశిష్టత ఏమిటి అంటే, ముల్లేటి రామస్వామి గారు ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించిన తర్వాత ఆ ఎదురుగా ఒక ధ్వజస్తంభాన్ని నెలకొల్పడం కోసం ఒక ఏజెన్సీ ఏరియాకు వెళ్లి ఒక పొడవాటి కర్రను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు.
అక్కడ బేరసారాలు కుదరక ఆ పొడవాటి కర్రను మరలా వెళ్లి కొనుగోలు చేసే ఉద్దేశ్యంతో ఆ చెట్టుకు ఒక మార్కింగ్ చేసుకుని తిరిగి వచ్చినటువంటి కొద్ది కాలానికి ఈ వైనితేయ నదికి వరదలు వచ్చి ఆ నదీ ప్రవాహంలో ఈ కర్ర కొట్టుకు వచ్చి ఈ తీర ప్రాంతంలో ఆగిపోయింది. దానినే ధ్వజస్తంభంగా మలిచి ప్రతిష్ఠించారు. అదేవిధంగా వివిధ ఆలయాలలో ప్రతిరోజు సర్టెన్ టైంతో ప్రారంభమయ్యి సర్టెన్ టైంతో అన్నదానం ఆగిపోతుంది. కానీ ఈ అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం నందు ఉదయం 9 గంటలకు ప్రారంభమై రాత్రి చివరి భక్తులు వెళ్లే వరకు కూడా అర్ధరాత్రి కూడా అన్నప్రసాదం వితరణ జరుగుతూ ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే నిత్య అన్నదానం జరుగుతుంది. ఆ రోజు 1977లో ప్రారంభించినటువంటి అన్నదానం ఆ పొయ్యి వెలుగులు ఈ రోజు వరకు ఆగలేదు. అది నిరంతరము మండుతూనే ఉంటుంది. చాలా సంతోషం.